హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఏపీలో కౌశల్యం సర్వే కింద ఇప్పటివరకు దాదాపుగా 27,92,000 మంది అయితే రిజిస్ట్రేషన్స్ చేసుకొని ఉన్నారు. అయితే మనకు ఈ రిజిస్ట్రేషన్స్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా కౌశల్యం సర్వే కింద ఆన్‌లైన్ అసెస్మెంట్స్ అనేటువంటివి నిర్వహిస్తూ ఉన్నారు ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో. ఇప్పటివరకు దాదాపుగా ఒక 60% మంది ఈ కౌశల్యం సర్వే కింద పెట్టినటువంటి ఎగ్జామ్స్‌లో పాల్గొనడం జరిగింది. చాలామందికి చాలా రకాల డౌట్స్ అనేటువంటివైతే ఉన్నాయి. ఎగ్జామ్స్ అనేది రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏ విధమైనటువంటి జాబ్స్ ఎప్పుడు కల్పిస్తారు? ఎంపిక ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది? శిక్షణ ఎలా ఉంటుంది? ఏ విధమైనటువంటి శిక్షణ ఇస్తారు? అలాగే ఉద్యోగాలకు సంబంధించి ఎంతెంత సాలరీస్ అనేటువంటివి ఉంటాయి? ఈ విధంగా చాలా మందికి కూడా చాలా రకాల డౌట్స్ అనేటువంటివైతే ఉన్నాయండి. నేను మీకు వీటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇస్తాను ఈ వీడియోలో. మనకు లేటెస్ట్‌గా వీటన్నిటికి సంబంధించి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఓకేనా? క్లియర్‌గా చెప్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. తప్పకుండా వీడియోకి లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి గాయ్స్. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. తొలిత గ్రూప్ ద్వారానే అప్డేట్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మనకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలను కల్పించడం కోసము కౌశల్యం సర్వే అని ఒకదాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సర్వే కింద దాదాపుగా మనకు 27,00,000 మందికి పైగానే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి చేసుకోవడం జరిగింది. ఇక రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా జిల్లాల వారీగా ఈ ఆన్‌లైన్ అసెస్మెంట్స్ అనేటువంటివి పెడుతూ ఉన్నారనమాట. అంటే ఎగ్జామ్స్ అనేటువంటివి పెడుతూ ఉన్నారు ఈ కౌశల్యం సర్వే కింద. 10వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, బీటెక్ అలాగే ఎంసీఏ, ఎంబీఏ ఆ పైన క్వాలిఫికేషన్స్ చదివినటువంటి వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకొని ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఆహ్, విభజించి వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్స్ అనేటువంటివైతే కండక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మనకు ఈ ఆన్‌లైన్ అసెస్మెంట్స్ అనేటువంటివి పూర్తయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ఏంటి అని చాలామందికి కూడా చాలా డౌట్స్ అనేటువంటివైతే ఉన్నాయి గాయ్స్. సో, నేను మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఇంకా కూడా జరుగుతాయి. మనకు కేవలం ఇప్పటి వరకు ఒక 50-60% వరకు మాత్రమే హాజరు అయ్యున్నారు. ఈ కౌశల్యం సర్వే కింద పరీక్షలకు సంబంధించి. రిమైనింగ్ వాళ్ళకి కూడా వస్తాయి. మీకు ముందుగా మెయిల్స్‌లో మెసేజెస్ అనేటువంటివైతే వస్తాయి. దాన్ని బట్టి అయితే మీరు అసెస్మెంట్స్‌కైతే అటెండ్ అయితే అవ్వండి. ఆ డేట్‌ని వెళ్లి. ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం క్లియర్‌గా. మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ముందుగా చూద్దాము. ఎంపిక ప్రక్రియ, శిక్షణ అనేది ఎలా ఉంటుంది? ఓకేనా? కేవలము ఈ యొక్క నమోదుతోనే సరిపెట్టకుండా అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ప్రభుత్వము ప్రత్యేక చర్యలనేటువంటి వాటినైతే చేపట్టింది. గ్రామ వార్డు సచివాలయాల్లో కంప్యూటర్ ఆధారిత నైపుణ్య పరీక్షలనేటువంటి వాటిని నిర్వహిస్తూ ఉన్నారు. సచివాలయాల పరిధిలో ఈ నైపుణ్య పరీక్షలనేటువంటివి అయితే జరుగుతూ ఉన్నాయి. పరీక్షల్లో ప్రతిభ కనపరిచినటువంటి వాళ్ళందరికీ కూడా నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఉచితంగా ప్రత్యేక శిక్షణ అనేటువంటిదైతే ఇస్తారనమాట. ప్రముఖ సాఫ్ట్‌వేర్, డేటా ఎంట్రీ, కాల్ సెంటర్, ఇతర ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని ఎంపికైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇంటి నుంచే పనిచేసేలా మనకు నెలకు సాలరీ అనేది డిసైడ్ చేసి ఉద్యోగాలను బట్టి అయితే ఉంటుంది మనకు సాలరీ. ఒక రూ. 20,000 నుంచి రూ. 30,000 మధ్యలో. ఓకేనా? ఆ సాలరీతో ఉద్యోగ అవకాశాలు అనేటువంటి వాటినైతే కల్పిస్తారు. 18 సంవత్సరాల నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉండి ప్రస్తుతం ఎటువంటి స్థిరమైనటువంటి ఉపాధి లేనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ పథకంలో భాగస్వామ్యం అయితే చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు. మినిమమ్ మనకు 10థ్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఉండాలని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకు. ఓకేనా? అండ్ దీంతో పాటుగా రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా ఒక ఉపాధికి మార్గం ఇచ్చే విధంగా ప్రభుత్వము అడుగులైతే వేస్తుంది. ఇక స్థానికంగానే ఉపాధి అంటే మనకు ఇంటి నుంచే వర్క్ అనేదైతే చేసుకునే విధంగా అవకాశం అయితే కల్పిస్తామని చెప్తూ ఉన్నారు కదా! దాని గురించి కొంచెం బ్రీఫ్‌గా చూద్దాము. ఈ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసిన తర్వాత ఓకేనా? సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు, పాస్ అయినటువంటి వాళ్ళకు శిక్షణ అనేదైతే ఇస్తారనమాట. ఇక్కడ మనకదే చెప్తూ ఉన్నారు. ఓకేనా? ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ వాటన్నిటితో కూడా టై అప్ అయ్యి, సో, వాటి ద్వారా మీకు శిక్షణ అనేటువంటిదైతే ఇచ్చి అండ్ దాంతో పాటుగా దానికి తగినటువంటి సాలరీస్ అనేటువంటివైతే ఇచ్చి, ఓకేనా? సర్టిఫికేట్ అనేది కూడా ఫైనల్‌గా ఒకటి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఓకేనా? సో, పట్టణాలకు వలస వెళ్ళే అవసరం లేకుండా ఇంటి నుంచే పనిచేసే వీలు కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యంగా తీసుకురావడం అయితే జరిగింది. ఇందులో భాగంగా మహిళలకు ప్రాధాన్యత అయితే ఇస్తున్నారనమాట. గృహిణీలు బయట వెళ్లి పనిచేసేటువంటి మహిళలకు ఇది ఒక గొప్ప అవకాశంగా అయితే చెప్పుకోవచ్చని చెప్తూ ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మనకు జిల్లా వ్యాప్తంగా ఈ పథకం కింద భారీ స్పందన అయితే లభించిందని కూడా అంటూ ఉన్నారు. ఉమ్మడి జిల్లాల్లోనూ
ఏలూరు, పశ్చిమ గోదావరి పరిధిలో సుమారుగా 2,10,000 మందికి పైగా నిరుద్యోగులు కౌశల్యం సర్వేలో తమ వివరాలను నమోదు చేసుకున్నారని, ఇప్పటి వరకు సచివాలయాల ద్వారా నిర్వహించినటువంటి ప్రాథమిక నైపుణ్య పరీక్షలకు సుమారుగా 60% మంది అభ్యర్థులు హాజరైతే అయ్యున్నారని, జిల్లాల్లో నిరుద్యోగ యువతకు ముఖ్యంగా ఉన్నత చదువులు చదివి ఇంట్లోనే ఉన్నటువంటి మహిళలకు ఈ ఏడాదిలోపు కనీసం 20,000 నుంచి 30,000 ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యంత్రాంగం లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగింది. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఏవైతే జిల్లాలు చెప్పానో ముందుగా ఈ జిల్లాల్లో తొలి విడత కింద ఈ ఏడాది లోపల 20,000 నుంచి 30,000 మధ్యలో ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి అయితే కల్పిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఈ జిల్లాల పరిధిలో చాలామంది కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకొని దాదాపుగా ఒక 60% వరకైతే ఈ ఎగ్జామ్స్ అనేటువంటి వాటినైతే కండక్ట్ చేసినటువంటి వాటికి పాల్గొనడం జరిగింది. పూర్తి చేసుకొని ఉన్నారు రెడీగా వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళే విధంగా. ఓకేనా? శిక్షణ ఇచ్చి మనకు సర్టిఫికేట్ అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ అనేది అయితే ఇస్తామని చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ క్రింది కోర్సుల్లో నైపుణ్యాల్లో శిక్షణ అయితే ఇస్తారనమాట. అది ఎటువంటి కోర్సులలో మీకు ఈ శిక్షణ అనేది ఉంటుందో చూద్దాము. ఈ శిక్షణలో భాగంగా ఐటీ మరియు సాఫ్ట్వేర్ రంగాల్లో, ఓకేనా, పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కావచ్చు, ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వెబ్ డిజైనింగు, హెచ్టిఎంఎల్, దాని తర్వాత సిఎస్ఎస్ వంటి సాంకేతిక పరమైనటువంటి స్కిల్స్తో కూడుకున్నటువంటి వాటన్నిటిని కూడా మీకు ట్రైనింగ్ అనేది అయితే ఇస్తారనమాట. ఓకేనా? క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, డేటా నిర్వహణపై శిక్షణ కూడా ఇస్తారు. అలాంటి ఐటీ అనుసంబంధమైనటువంటి సేవలు డేటా ఎంట్రీ, అనలిటికల్స్, కంప్యూటర్ ఆపరేటింగు, అలాగే ఎక్సెల్ సీట్ల నిర్వహణ, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంటు, ఓకేనా, ఎస్ఈఓ, కంటెంట్ రైటింగు, ఆంగ్ల భాషా నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆర్టికల్స్ రాయడంలో శిక్షణ అనేటువంటిది అయితే అందిస్తారు. కస్టమర్ సపోర్ట్ సేవలు, ఓకేనా, బీపీఓ వాయిస్ ప్రాసెసర్ టెలికాలింగు, ఓకేనా, దాని తర్వాత వచ్చేసి మనకు కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి అయితే ఇవన్నీ కూడా డిపెండ్ అయితే అయి ఉంటాయి. నెక్స్ట్ అలాగే వాయిస్ ప్రాసెసరు, ముఖ్యంగా ఇటువంటి కోర్సులలో మీకు శిక్షణ అనేది అయితే లభిస్తుందన్నమాట. ఓకేనా? ఈ శిక్షణ తరగతులు వచ్చేసి ఆన్లైన్ ద్వారా లేదా జిల్లా కేంద్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ప్రత్యేకంగా అయితే నిర్వహిస్తారు. మీకు శిక్షణలు ఎటువంటివి ఎక్కడ ఇస్తారో కూడా క్లియర్గా చెప్పేస్తున్నారు మనకి ఇక్కడ. ఎటువంటి శిక్షణలు ఇస్తారు, ఏ కోర్సుల్లో శిక్షణలు ఇస్తారు, అండ్ దీంతో పాటుగా ఎక్కడ శిక్షణ ఇస్తారు, ఓకేనా, ఆన్లైన్ ద్వారా లేదా జిల్లా కేంద్రాల్లోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా మీకు శిక్షణ అనేది అయితే ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి వారికి ప్రభుత్వం మరియు సంబంధిత టెక్ భాగస్వాముల నుంచి గుర్తింపు పొందినటువంటి సర్టిఫికేట్ అనేది అయితే ఇస్తారనమాట. ఓకేనా? ఈ సర్టిఫికేట్ మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, శాలరీ అనేది మనకు ఇంటి నుంచి వర్క్ చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించి చూసుకుంటే ఒక 15,000 రూపాయలు, 20,000 రూపాయల నుంచి 25,000, 30,000 రూపాయల మధ్యలో అయితే ఉంటుందని ఇక్కడ మనకు క్లియర్గా చెప్తున్నారు కదా. సో ఫైనల్గా వచ్చేసి ఇవ్వండి ఉద్యోగాలు మీకు దీనికి రిలేటెడ్గానే అందజేస్తారు. శిక్షణ కూడా ఏమేమి కోర్సులు అయితే అందజేస్తారు అనే విషయాల గురించి కూడా చెప్పాను మీకు. ఫైనల్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. ఈ ఎగ్జామ్స్ పూర్తి చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా మనకు రిజల్ట్స్ అనేటువంటివి ఎక్కడ చెక్ చేసుకోవాలనుకుంటే కౌశల్యం సర్వేకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది. దాంట్లో అయితే పొందుపరుస్తారు. ఇంకా మనకు రిలీజ్ అయితే చేయలేదన్నమాట రిజల్ట్స్. ఈ టెస్ట్‌లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి మాత్రమే శిక్షణ అయితే ఇవ్వటం జరుగుతుంది. అది ఎలాగో నేను మీకు చెప్తాను ముందు రోజుల్లో. క్వాలిఫై అయినారా లేదని ఎలా తెలుసుకోవాలో టెస్ట్‌లో. ఓకేనా? రెగ్యులర్‌గా ఛానల్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గాయ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.